ఈరోజు మనం కాళేశ్వరంలో భాగంగా నిర్మించినటువంటి కొండపోచమ్మ సాగర్పై ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా 2 సంవత్సరాలు అయి కూడా ఇప్పటికి ప్రతిరోజు కాళేశ్వరం, కూలేశ్వరం, తర్వాత కేసీఆర్ మీద అబండాలు వేయడం తప్పిస్తే వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు వీరి మీద, కేసీఆర్ గారి మీద కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పెట్టే శ్రద్ధ 6 గ్యారెంటీల మీద పెడితే ఇంకా బాగుండేది. అసలు కాళేశ్వరమే పనికిరాదని బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది అన్నవాళ్ళు, కోట్ల రూపాయలు వృధా అన్నవాళ్ళు వాళ్ళకి ఇది ఒక కన్విప్పుగా, దీంట్లో ఎలాంటి గ్రాఫిక్స్ లేవు. ఇది కాళేశ్వరంలో భాగంగా నిర్మించినట్టు కొండపోచమ్మ సాగర్. ఇవి ప్రజలంతా గమనిస్తున్నారు. కాళేశ్వరం దండగా అంటున్నారు, కేసీఆర్ మీద బదనాం పెడుతున్నారు అనే ఉద్దేశంతో ప్రజలు మేల్కొన్నారనే, ఎట్లయినా ప్రజలు గుర్తిస్తారనే ఒకే ఒక ఉద్దేశంతో ఎన్నో రోజులుగా గొడవలు చేస్తున్న రైతులు ధర్నాలు చేస్తుంటే ఈరోజు 6 పంపులు ఉంటే ఒక పంపు ద్వారా నీటిని వదులుతున్నారు. ఇది కొండపోచమ్మ యొక్క కెపాసిటీ 17 టీఎంసీలు. దానిలో ఈరోజు వాళ్ళు 5 టీఎంసీలు ప్రోటోకాల్ ప్రకారం నింపుతామని చెప్తున్నారు. మరి నిజంగానే కాళేశ్వరం దండగా అయితే, కాళేశ్వరం కూలిపోతే ఈ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ఒకసారి చూడండి. తెలంగాణలో ఇది ఒక నిజంగా అద్భుతం. ఇది మాకైతే ఒక కడుపు నిండినంత పని అవుతుంది. ఎందుకంటే ఎప్పుడో మేము నాగార్జున సాగరో శ్రీశైలమో పోయి ఆ నీళ్ళని చూస్తుంటే మా ఇంట్లో గంగమ్మ గోదావరి పాడినట్టు అనిపించేది. ఇప్పుడు నిజంగా మా ఊరు పక్కకే ఇవన్నీ చూస్తుంటే, ఇది ఒక్కటి మా ఊరికే కాదు, సుమారుగా 4 జిల్లాలకు, నల్లగొండ, ఇక్కడ పోతే వరంగల్, సంగారెడ్డి, షామీర్పేట ఏరియాలన్నింటినీ సముద్ర మట్టానికి దరిదాపుగా 560 మీటర్ల ఎత్తులో ఉన్నది. చాలా మామూలు విషయం కాదు, ఏదో అల్లాటప్పగా చేస్తే కాదు. ఇది కేసీఆర్ గారు పూర్తి సామర్థ్యం పెట్టి చేసినటువంటి కాళేశ్వరాన్ని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంకా మీకు దమ్ముంటే, వాళ్ళు కేసీఆర్ గారు తప్పు చేసారు కదా, మీకు దమ్ముంటే ఇంతకంటే మంచి ప్రాజెక్టులు రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతలు కానీ, ఇక జూరాల నుంచి కృష్ణానది నుంచి మహబూబ్ నగర్ ఎండిపోయి ఉన్నది, అక్కడ పారించండి. ఇంకా ఇట్లాంటి 10 ప్రాజెక్టులు కట్టి కేసీఆర్ గారి కంటే మంచి పేరు తెచ్చుకోండి. కానీ ఈ లేని అబండాలు పెట్టి 4 ఓట్ల కోసం తప్పుదారి పట్టించొద్దు. ఇంకా పోతే నిన్న మొన్న అంటారు వీళ్ళు, కాంగ్రెస్ అధికారం వచ్చిన నుంచి కూడా కాళేశ్వరం అంటూ కమిషన్లు వేయడం, ఈ రిపోర్ట్లు తీసుకోవడం, ఎన్ని చేసినా కూడా, మీరు ఎన్ని అవకతవకలు చేసినా కూడా కేసీఆర్ గారి ఆనవాళ్ళను తుడపలేరు, చెరపలేరు. అది మీ వశం కాదు, మీరు చెయ్యలేరు. మీరు చేయకపోయినప్పటికి కూడా కనీసం చేసిన వాటిని గౌరవించే గుణం కూడా మీకు లేదు. కాబట్టి కాంగ్రెస్ నాయకులారా, బీజేపీ నాయకులారా,